విజయవాడ బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే నానుతున్నాయి. ఇప్పటికిప్పుడే క్రమక్రమంగా వరద ఉధృతి కొంచెం తగ్గుతూ ఉండడంతో నీరు కొంచెంగా తగ్గుతుంది. ఈ ముంపులోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తోంది. బుడమేరుకు గండ్లు పడటం వల్ల విజయవాడలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో గండ్లను పూడ్చేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే ఉండి గండ్లు పూడ్చే పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ గండ్లు పూడ్చివేత పనుల వివరాలకు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కి ఆయన తెలియజేస్తున్నారు. విజయవాడ సింగనగర్ ముంపుకు కారణమైన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చేందుకు గత 4 రోజుల నుంచే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడే ఉండి ఏజెన్సీలతో మంత్రి రామానాయుడు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 2 గంటలను పూర్తి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకి రెండో గండి పూడ్చివేత పనులు పూర్తి చేశారు. వెంటనే మూడో గండిని పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ ఇంజినీర్ల బృందం కూడా రంగంలోకి దిగింది. సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజినీర్ బృందాన్ని పంపించింది. అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజినీర్ బృందం ఏపీకి రాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి 40 మంది ఆర్మీ ఇంజినీరింగ్ బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంది. శుక్రవారం ఉదయం గండిపడిన ప్రాంతాన్ని ఆర్మీ ఇంజినీర్ బృందం చేరుకుని చెక్ చేసింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనిలో నిమగ్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూల్చేందుకు ఆర్మీ స్వయంగా దగ్గరుండి ఇక్కడ పనులు చేయిస్తూ మొత్తం వ్యవహారాన్ని ఫాస్ట్‌గా సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఈ వ్యవహారాన్ని సెట్ చేసే లోపు ఇది గనక లేట్ అయితే నరేంద్ర మోడీయే రంగంలో దిగేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పీఎం గనక ఈ లెవెల్‌లో దిగితే ఖచ్చితంగా మూడో గండి విషయంలో ఇంకాస్త ప్రెషర్ బిల్డ్ అయ్యి ఇంకొంతమంది ఆర్మీ ఇంజినీర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఇంకా సత్వరం పనిచేసేటువంటి పరిస్థితిలో ఉంటారనేటువంటి థింగ్‌తో నరేంద్ర మోడీనైనా సరే రప్పించడానికి అట్లాగే దీంతో పాటు ఎంతో వరద సాయం కూడా కావాల్సి ఉంటుంది. దీనికోసం కూడా రప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.